ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో, పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు అంటే నిన్నటి దినాన్నే దేవుడు నాతో ఒక ఉద్దేశాన్ని నా హృదయంలో పెట్టారండి. ఆ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియచేయాలని వీడియో రూపంలో మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటటువంటి వాగ్దానం యోహాను సువార్త 3:16లో మనం చదువుతాం, ఎప్పుడు చదువుతూనే ఉంటాం. అయితే ఈ 9వ నెల 1వ తారీఖున పునరుద్ధాన దినములో పరిశుద్ధాత్మ దేవుడు నాకు హృదయంలో కొంత ఇన్స్పిరేషను ఇచ్చారు. ఏంటంటే అది సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని 133వ దావీదు కీర్తన 1:3లో మనము తెలుసుకుంటాం. యేసయ్య ప్రేమ ఏంటో, మనకు ఆశీర్వాదం, శాశ్వత జీవం కావాలంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ మొదటి నెలలో 1వ తారీఖులో పునరుద్ధాన దినంలో అందరూ ప్రభు బలను తీసుకుంటాం. అది అందరికీ అలవాటు, దేవుడు చెప్పినటువంటి మాటలు. కాబట్టి దేవుడు ఒక నిబంధన, మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగండి, వాడు నిత్య జీవం కలిగిన వాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాడు చనిపోయిన బ్రతుకుతాడు అనేటువంటి మాటలను మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి. మనం విమర్శించుకోకపోతే మనము ప్రతి విషయాన్ని విమర్శించుకోవాలి, ఆత్మ పరీక్ష చేసుకోవాలని అక్కడ కొరింథీ పత్రికలో మనం చదువుతాం. వాడు ఆత్మపరీక్ష, ప్రతి వాడు కూడా ఆత్మ పరీక్ష చేసుకోవాలి అనేటటువంటి సత్యాన్ని మనం అందులో చదువుతూ ఉంటాం. ప్రతి ప్లాట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా, ప్రభు బలను తీసుకున్నప్పుడు. అయితే ఒక మాట దేవుడు నాకు పెట్టినటువంటి ఆలోచనను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే మనము క్షమించాలి, ప్రేమించాలి, క్షమాపణ కలిగి ఉండాలి, సహోదరుని ప్రేమించాలి, మీ రక్త సంబంధికి ముఖం తప్పించుకోకూడదు అనేటటువంటి మాటలు మనం మత్తయి సువార్తలో చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 23లోను 48లోను 43లోను 44లోను కొన్ని మాటలు చెప్తున్నారు. మీరు అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు, బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీలో ఏదైనా సరే ఎవరి మీదైనా విరోధం ఉంటే మీ అర్పణ అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి సహోదరునితో సమాధానపడి వచ్చి అర్పణ అర్పించమని ఉన్నది. ఆ మాటలు దేవుని మాటలు నమ్మదగినవి, పూర్ణాంగీకారాన్ని యోగ్యమైనవి. మనం ప్రభు బలను తీసుకుంటున్నాం. మన హృదయంలో అసూయలు, ద్వేషాలు, కక్షలు, కలహాలు ఉంచుకొని ఎలా తీసుకుంటాం? అసలు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లేఖనాలు చక్కగా చదివినప్పుడు మనకు అర్థం అవుతాయి. మనం సహోదరుని ప్రేమించలేకపోతున్నాం, పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం, ఎవరిని ప్రేమించలేకపోతున్నాం, మనమే ప్రేమించుకోలేకపోతున్నాం. మన హృదయంలో అనేకమైనటువంటి దేవునికి ఇష్టం లేని జీవితం, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వాక్యం చదువుతున్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించడని వాక్యం ఎన్నో సంవత్సరాలుగా చదువుతున్నాం. మరి మనం ఎలాగ బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మనం ప్రభు బలను తీసుకుంటామండి? దేవుని వాక్యం చక్కగా సూటిగా చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు మీ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎవరి మీదైనా సరే విరోధంగా ఉంటే మీరు
తీసుకోకండి, క్షమాపణ అడిగి మీరు తీసుకోవాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి మనం క్షమాపణ అడుగుతున్నామా? కనీసం ఆ ఆలోచన అయినా మనకు ఉన్నదా? మరి ఎప్పుడు మనం నేర్చుకుంటాం? ఎప్పుడు బైబిల్ ప్రకారంగా జీవిస్తాం? ఎప్పుడు ప్రకారంగానే మనం ప్రభు బలను తీసేసుకుంటే మరి దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ప్రభు బలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం ఆ అర్పణట అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళి సమాధానపడి మనం ప్రభు బలను తీసుకోవాలని వాక్యం ఉన్నది. మరి సహోదరుని ప్రేమించలేకపోతే మనం ఎలా బల్ల తీసేసుకుంటాం? ఎలాగా తీసుకుంటాం? ఎలా ప్రభు శరీరాన్ని తినేయడానికి మనం యోగ్యులమా? అందుకే ఆ కొరింథీ పత్రికలో కూడా ఒక మాట, కొరింథీలకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు ప్రభు బలలో చదువుతూ ఉంటాం. ఆ మాటలు ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా మరి పాస్టర్ గారు చదివిస్తారు, సంఘాల్లో చదువుతాము, మరి ప్రభు బలను తీసేసుకుంటూ ఉంటాం. మరి అక్కడ ఏమని చెప్తుందంటే దేవుని మాటలు, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రతివాడు కొరింథీలకు రాసిన పత్రిక 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని వాక్యం అన్నది. అయితే 31లో ఏమున్నది? అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని ఉన్నది. మనం విమర్శించుకోవాలి, మనం మన పరిస్థితి మనం తెలుసుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి ఆ క్షమాపణ జీవితం మనం కలిగి ఉండాలి. సహోదరులను మనం ప్రేమించలేని పరిస్థితిలో మరి మనం ఎలా పరలోకం వెళ్ళిపోతాం? ఎలాగా ప్రభు సన్నిధిని చేరుతాం? ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే మనము మరి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని వాక్యం చెప్తుంది. మనం విమర్శించుకోవాలి, మన హృదయంలో ఉన్నవన్నీ. మెయిన్ ప్రేమించలేకపోవడం, సహోదరుల్ని ప్రేమించలేకపోవడం, ఐక్యత లేకపోవడం. మరి ఐక్యత కలిగి ఉంటే శాశ్వత జీవం, ఆశీర్వాదం మనకి వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఆ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నామండి? ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రభువుని నమ్ముకుంటున్నాం. ఈరోజు ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానం చేయటం లేదు. ఆ మాటలే చూడండి ఏమని ఉన్నది. మత్తయి సువార్త 5:23 సూటిగా దేవుని మాటలు చెప్తున్నాయి. మత్తయి సువార్త 5:23 ఆ మాటలు చూడండి ఎంత చక్కగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయో. 5:23 మనం చూసినట్లయితే ఆ మాటలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. 23 ఏముందంటే, కావున నువ్వు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏమైనా నువ్వు కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుటినే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుని సమాధానపడం, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు క్షమించలేకపోతున్నాం? మన హృదయంలో అసూయలు ద్వేషాలు ఉంటే మనం ఎలాగా పరలోకం చేరుతాం? అదే మత్తయి సువార్త 5:48 ఏముందంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని వాక్యం చెప్తుంది. మరి మన తండ్రి పరిశుద్ధుడు. మనం ఎందుకు యేసు ప్రభుని మరి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ శత్రువుని ప్రేమించలేకపోతున్నాం, సహోదరుని ప్రేమించలేకపోతున్నాం? 44లో అంటున్నాడు, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు. మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండాలి అంటే మీ శత్రువులు ప్రేమించండి అని చెప్పేసేసి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది ప్రభు బలను తీసుకోవడానికి వెళ్ళిపోతూ క్షమాపణ లేని జీవితాలు, క్షమించలేని జీవితాలు, ప్రేమ లేని జీవితాలు, కనీసం సొంత సహోదరుని కూడా ప్రేమించలేకపోతున్నాం. మరి కక్షలో వివాదాలతో మనము ప్రభు బలను మీరు తీసుకోవద్దని చెప్పేసి వాక్యమే చెప్తుంది కదా కొరింథీ పత్రికలో.
అలాగైతే మీరు ఇంట్లోనే కూర్చొని భోజనం చేయండి, ఈ ప్రభు శరీరాన్ని తీసుకోవడం ఎందుకు అని కూడా వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి మనం ప్రభు శరీరమని వివేచింపగా తిని తాగువాడు శిక్ష పొందుతున్నాడు, అనేక మంది రోగులు మరణిస్తున్నారని వాక్యం సూటిగా చెప్తుంది. మరి ప్రతి వారం కూడా మనం బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కూడా వాక్యం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం, సంఘాల్లో చెప్తున్నారు. మరి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇక్కడ 133 దావీదు కీర్తన 1-3 వరకు ఐక్యత కలిగి ఉండండి, సహోదరుల ఐక్యత కలిగి ఉండండి అని చెప్తుంది. అంతేకాకుండా ఈ క్షమించడం అన్న మాటకి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాట పరిశుద్ధాత్మ, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాట అక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్న అన్నీ మంచి మాటలే, కానీ మనకు జ్ఞానం కలగడం కోసం కొన్ని మాటలు మనం చదువుతున్నాం. చూడండి 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను కౌన్సిలింగ్ చేసి అతను గద్దించి అతను నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించి. మనం వెళ్ళి అసలు చెప్తే నువ్వు ఈ పొరపాటు చేసావు అని చెప్పేసేసి, ఆ రోజు దావీదు మహారాజు పాపం చేసినప్పుడు మరి దేవుడు నాతాన్ని పంపించాడు కదా, నాతాను వెళ్ళాడు కదా, అతను ఏం పాపం చేశాడో తెలియచేశాడు కదా. అప్పుడు తను ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. అతను తప్పేట అతనికి తెలిసింది, అతను ఏం చేశాడో అతనికి తెలిసింది. కాబట్టి మనం వెళ్ళి మన సహోదరుని కౌన్సిలింగ్ చేయాలి. మనం ఎందుకు విరోధంగా ఉండాలి? విరోధంగా ఏదైనా ఉంటే మీరు బలిపీఠం ద్వారా అర్పణ అర్పించొద్దని దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి అదే విషయాన్ని మరి చూడండి 21వ వచనంలో 18:21లో మత్తయి సువార్త, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాడట పేతురు గారే. చూడండి, అందుకు యేసు అతనితో ఇట్లని, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 7 మార్లేనే ప్రభు క్షమిస్తే సరిపోతుందా అంటే లేదు, 77 మార్లు అని ప్రభు చెప్తున్నాడు. మరి మనం ఒకసారి మనసులో కోపం పెట్టుకొని కనీసం ఆ విషయం వాళ్ళు ఏం చేశారో, తప్పు చేశారో, లేకపోతే హృదయంలో కూడా తెలియచేశారని క్షమించలేని స్థితిలో మనం ఎలా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి ప్రభు బల్ల తీసేసుకుంటామండి? ఈ కడవరి దినాల్లో మరి దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించకపోతే మనం ఎన్ని ప్రభు బల్లలు తీసుకున్నా, ఎంత గుడికి వెళ్ళినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అంత ఎందుకు నీకు కాల్చడానికి నీ శరీరాన్ని అప్పగించేసినా సరే ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడివే అని వాక్యం చెప్తుంది. కాబట్టి మన ప్రేమతో మనం చెయ్యాలి, ప్రేమతో కౌన్సిలింగ్ చేయాలి. మెయిన్ మన కుటుంబస్తుల్లో ప్రేమ చూపించుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు సాటర్డే నైట్ దేవుడు నాతో మాట్లాడాడు. మేము వెళ్ళి ప్రభు బలను తీసేసుకుంటున్నాము, అందరూ తీసేసుకుంటున్నారు. మెయిన్ మా సహోదరులు, మా బంధువులు, మా ప్రియులు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రం సేవించదన్నాడు. మరి మన కుటుంబాలు రక్షణ పొందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, యేసుప్రభు గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, మన పితరులు నేర్పించారు, మన తల్లిదండ్రులు నేర్పించారు, వాక్యం చదువుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మరి ఈ వాక్యాలన్నీ ఎక్కడ పెడుతున్నాం? సహోదరుని ఎందుకు ప్రేమించలేకపోతాం? ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి అని అంటున్నాడు కదా. క్షమాపణ లేకపోతే అర్పణ విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు కదా. క్షమించి వచ్చిన తర్వాత రమ్మంటున్నాడు. ఆ వాక్య ప్రకారంగా మరి ఈరోజు ఎవరు చేయగలుగుతున్నాం? మనం అలా వాక్య ప్రకారంగా చేయలేకపోతే మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు మనతో అందరితో. కాబట్టి మనం క్షమించగలిగిన మనసు కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం చెప్తూ ఉన్నది. అందుకనే మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి. అక్కడ వాక్యం ఏం చెప్తుంది? 15:1లో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారేస్తాడంట. మరి ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలు. మరి యేసయ్యలో మనం అంటుకట్టబడిన వారంగా నిజంగా ఉంటే మరి సహోదరులను ప్రేమిస్తాం.
ప్రతిదానికి చిరాకు పడిపోయి వాళ్ళని వేరు చేసేసుకోం. అలాగైతే మాత్రం నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఆ 131వ దావీదు 33వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి మాటలు మనకు వర్తించవు. ఆ ఆశీర్వాదం మనకు రాదు. ఆ నిత్య జీవానికి మనం వారసులమము. కాబట్టి మనం ప్రేమించాలి. ఆ దేవునిలో అంటుకట్టబడిన జీవితం మనకుంటే సహోదరుని ఖచ్చితంగా ప్రేమిస్తాం. ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ 5వ వచనంలో అంటున్నాడు. 5వ వచనంలో యోహాను సువార్త 15:5లో ఎవడు నా యందు నిలిచిండినో నేను ఎవని యందు నిలిచి వాడు బహుగా ఫలిస్తాడట. మనం ఫలించాలి, ఆత్మీయంగా బలపడాలి, ఫలాలు కలిగిన జీవితం ఉండాలి, దేవుని కొరకే జీవించాలి, ఆశీర్వాదం శాశ్వత జీవితం పొందుకోవాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. వాక్యములో ఒక సున్నైనా పొల్లైనా కొట్టివేయబడదు అని వాక్యం అన్నది. ఏది నిరర్ధకం కాదు. దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు మనం వాటిని స్వతంత్రించుకోవాలి. ఇప్పటికైనా మనం జ్ఞానం తెచ్చుకొని బ్రతకాలి, వాక్య ప్రకారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మరి చెప్తున్నాడు. అలాగే 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తానంటున్నాడు. మనం ఆయన యందు నిలిచి ఉండకుండా మనకేం కావాలో అన్నీ ఇచ్చాడు దేవుడు. దేవుని ఆశీర్వాదము మనకి ఇస్తాడు దేవుడు. ఈ లోకస్తులకి ఇస్తాడు, క్రైస్తవులకి ఇస్తాడు, ఆత్మీయంగా జీవించే వాళ్ళకి కూడా ఇస్తాడు. కానీ సంపూర్ణత మనలో ఉండదు. కావలసినటువంటి దీవెనలు రావు. అనుకున్నంతగా ఆశీర్వాదాలు పొందుకోలేవు. అన్నిటికంటే నిత్య జీవాన్ని పొందుకోలేవని నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాటలు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనం ఆయన ఎందుకు నిలిచుంటే సహోదరుని ప్రేమిస్తాం. సహోదరుని ప్రేమించలేకపోతే దేవుని ప్రేమించిన వారం కాదు. ఆయన ఆశీర్వాదాలు శాశ్వత జీవం మనకు ఉండదని చెప్పేసి వాక్యం సూటిగా చెప్తుంది. అందుకే ప్రకటన గ్రంథం 2:23లో తుయతైరా సంఘంతో అంటున్నాడు, మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు ఆ తుయతైరా సంఘముతోని. చూడండి, ప్రతి వానికి కూడా వాని క్రియలు చొప్పున మరి ఇస్తానంటున్నాడు. కానీ లేకపోతే వాడు చేసిన దాన్ని బట్టి దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు, ప్రతిఫలం ఇస్తాడట. చూడండి, మనం మంచి చేస్తే నాలో ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను, తీసి పారవేస్తాను అని దేవుని వాక్యం మనతో చెప్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ తుయతైరా సంఘముతో ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. తుయతైరా సంఘముతో మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 23లో దేవుని మాటలు ఏం చెప్తున్నాయి అంటున్నాడు. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలాలు పొందుకుంటాం, దేవుని దగ్గర మంచి దీవెనలు పొందుకుంటాం. కాబట్టి మనము మరి ఆ రోజు తుయతైరాతో చెప్తున్న మొదటి నుంచి తుయతైరా సంఘం గురించి చదువుకుంటే మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం సహోదరులను ప్రేమించాలి అనే వాక్యము చెప్తూ ఉన్నది. కాబట్టి మనము మరి యేసయ్య ప్రేమను మనం చూపించాలి మన కుటుంబాల్లో. అందుకే యోహాను సువార్త 21:15లో చూడండి ఒక మాట. యోహాను సువార్త 21:15లో ఒక మాట. యోహాను సువార్త 21:15లో ఒక మాట చూడండి. అక్కడ ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారు సీమోన్ పేతురుతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అక్కడ యేసయ్య మరి 3 సార్లు అడిగినట్లుగా అక్కడ వాక్యం చెప్తూ ఉన్నది. ఆ 3వసారి ప్రభు అంటున్నాడు, పేతురు అంటున్నాడు, అది నీకే తెలుసు ప్రభువా అని అంటున్నాడు. ఎప్పుడైతే 3వసారి ప్రభు అడిగాడో ఒక వ్యసన పడిపోతున్నాడంట మరి పేతురు గారు. కాబట్టి మనం దీనిని సరిచేసుకోవాల్సిన వాడిగా ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మరి ప్రేమిస్తున్నాను సహోదరులు ప్రేమించలేకపోతున్నావు. మన సహోదరులనే మనం ప్రేమించలేకపోతున్నాం. కక్షలు అసూయలు మనసులో పెట్టుకుంటున్నాం.
పేతురుని 3 సార్లు దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అతను వ్యసన పడిపోయినట్లుగా ఇక్కడ వాక్యము 21:15లో. కాబట్టి మనం దీన్ని సరి చేసుకోవాలి. అంతేకాకుండా కీర్తన 15 అధ్యాయంలో మనం చదివినట్లయితే ఏముంది? కీర్తన 15లో మంచి మాటలు చూడండి. అక్కడ కీర్తన 15లో ఒక మంచి మాట మనందరికీ వచ్చిందే. అక్కడ మనకు తెలిసిన మాటలు అక్కడ మరి ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం, కానీ వాటిని మనము చెయ్యం, పాటించం. 15లో ఏమనున్నది? 15వ అధ్యాయంలో అంతా మనం చదివినట్లయితే చూడండి, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగలాలంటే మనము నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ జీవితం కలిగి ఉండాలని ఖచ్చితంగా ఆ అధ్యాయంలో దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి. మనం ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు లేకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ అనుభవాలు మనలో లేకపోతే మనము సహోదరుని ప్రేమించలేము. కాబట్టి మరి ఎదురుగుంటా కనబడే సహోదరుని మనం ప్రేమించలేనప్పుడు దేవుని మనం అలా ప్రేమించలేము. కాబట్టి మనము యేసయ్యను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనము మన సహోదరులు, మన కుటుంబాలు, వాక్యం వింటున్న వారందరూ కూడా మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా సమయం లేదు, సమయం పొట్టువలే గతించిపోతుందని, మరి నేతగా నాడికంటే వడిగా పరిగెత్తున్నదని మరి వాక్యం చెప్తూ ఉన్నది. దినములు చెడ్డవని, సమయం పోనీయకండి అని చెప్తుంది. కాబట్టి మనం సహోదరుని ప్రేమించిన వారంగా ఉన్నామని దేవుని దృష్టిలో మనం సర్టిఫికేట్ తీసుకోవాలంటే మన సహోదరులను మొదట ప్రేమించాలి. అందరూ సహోదరులే, మనకందరూ సహోదరులే. దేవుని ఎరిగిన వారే కదా ఎరగని వారిని. ముఖ్యంగా మన కుటుంబంలో మన సహోదరులను ప్రేమించిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అట్టువాడు నాలుగుతో పొండుములాడాడు, తన చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మాపడం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు, నిజంగా యథార్థమైన ప్రవర్తన, యేసయ్య ప్రేమ, యథార్థమైన ప్రవర్తన అంటే యేసయ్యలాగే మనం ఉండాలి. యేసయ్య జీవితంలాగే మనం జీవించాలి ఈ లోకంలో. నేను మాదిరించి వెళ్ళాను అంటున్నాడు ప్రభు. కాబట్టి మనము యేసయ్యని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఏదోలా డబ్బాలు కొట్టుకోవడం కాదండి. కాబట్టి యేసయ్యని నిజంగా ప్రేమిస్తున్నామని మనం మన హృదయంలో ఒక నిర్ధారణ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం, ఆ ప్రేమ మనలోకి ఎందుకు రాలేదంటే యేసు ప్రభు మనలో లేడని అర్థమైపోతుంది. యేసు ప్రభు జీవితం మనలో లేదని, రాలేదని, అందుకొరకు మనం ప్రయాసపడటం లేదని కూడా వాక్యం తేటగా చెప్తుంది. కాబట్టి ఇంకా 17వ దావీదు కీర్తనలో 1వ అధ్యాయంలో చూడండి, దావీదు గారే అంటున్నాడు, నా మొర్ర అంగీకరించము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉన్నదా? ప్రభు సన్నిధికి చేరుతుందా? మొర్ర పెడుతున్నాడంట దావీదు మహారాజు, ప్రభువా నా ప్రార్థన విను, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదని. ఎందుకంటే దావీదు మహారాజు పశ్చాత్తాపడుతున్నాడు. మరి మన సంగతి ఏంటండి? కపటమైన పెదవులతో మనం ప్రార్థన చేసి హృదయంలో ప్రేమించలేని స్థితి, క్షమించలేని స్థితి, వ్యసనపడుతూ ఎలా ప్రభు బలను తీసేసుకుంటామండి? తర్వాత పరిశుద్ధంగా ఉండాలని నిర్గమకాండలో చెప్తుంది. ఆ పరిశుద్ధత కూడా మనం పాటించటం లేదు. ప్రభు బలను నేరుగా వచ్చే రోజు చేతులు దులుపుకొని ప్రభు బలను తీసేసుకుంటూ ఉంటాం. కనీసం విమర్శించుకుంటూ ప్రార్థనన్నా చెయ్యం. ఆ విమర్శించుకోకపోతే విమర్శించుకుంటే మనం తీర్పు పొందకపోతాం. మరి ఆ తీర్పు ఎదుట నిలబడాలంటే నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి? అసూయ, ద్వేషాలు, పగలు మనలోకి ఉండకూడదు. గతంలో మనం అలా జీవించాం. దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళం, యేసు ప్రభుని ఎరిగి బాప్తిసం తీసుకున్నాం, ప్రభు రక్తంలో కడగబడ్డాం. మరి వాక్యానుసారంగా జీవించకపోతే మనం ఎలాగా ఆ నిత్యరాజ్యాన్ని చేరుకుంటాం? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాటలో నేను మరి ప్రభు బల్ల విషయంలోనే కూడా 1 కొరింథీ 11:31లో ఖచ్చితంగా ప్రభు చెప్తూ ఉన్నారు. మనం విమర్శించుకొని మరి ఉంటే మన తీర్పులోనికి రాకుండా ఉంటామని వాక్యం సూటిగా చెప్తుంది. కాబట్టి మరి ప్రకటన 21:27లో ఒక మాట చూడండి. ప్రకటన 21:27లో ఒక మాట, ఆ నిత్యరాజ్యం చేరాలంటే మనం ప్రకటన గ్రంథము, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము
27లో చూడండి ఆ మాట. మనం బైబిల్ చదువుతున్నాం కదా. 21, 27లో ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ మాటలు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనాను దానిలోనికి ప్రవేశించకూడదు. దేవునికి స్తోత్రం ఖచ్చితంగా చెప్తుంది. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని అనుకుంటూ అందులో వ్రాయబడిన వారే ప్రవేశిస్తారని వాక్యం చెప్తుంది. నిషిద్ధమైనది ఏది రాదు. అసూయపరులు, మరి అన్యాయస్తులు, కపటముగా ప్రమాణం చేసేవారు, దేవుని ప్రేమ లేనివారు, దేవుని ప్రేమించలేనివారు, నిజముగా ప్రేమించలేనివారు, సహోదరులు ప్రేమించలేనివారు అందులో ప్రవేశించడానికి ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుందండి. కాబట్టి మనము మరి కపటమైన ప్రేమతో మనం సహోదరులను ప్రేమించొద్దు. పొరపాట్లు చేస్తే అక్కడ మత్తయి సువార్తలో చెప్పినట్లుగా ఒక్కసారి కాదు 77 సార్లు క్షమించాలంట. ఒకసారి చెప్పేసి అసలు కనుక్కోము. ఎందుకు వాళ్ళ హృదయంలో మనం అడగకపోవడం వలన, మనం మొఖాలు మార్చుకొని ఉండడం వలన ఆ సహోదరుడు ఏం తప్పు చేశాడో వాడికి కూడా తెలియదు. అందుకని మనం ఒంటరిగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారమైతే ఏం చేయాలి? మనం వెళ్ళి కౌన్సిలింగ్ చేసి, ఒకవేళ వాడు తెలుసో తెలియక పొరపాటు చేసినప్పుడు 77 మార్లు క్షమించాలంట. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అడిగేసి వచ్చేస్తాం మనం. అసలు అడగం. వాళ్ళు ఎందుకు మనతో మాట్లాడటం లేదని. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను ఈ ప్రాంతాల్లో జీవించి 2007 నుంచి ఈ ప్రాంతాల్లో నేను జీవిస్తున్నాను. ఇక్కడ నాకు అనేకమైన శోధనలు, శ్రమలు వచ్చాయి. ఈ నైబర్స్ వల్ల, పొలిటికల్ పీపుల్స్ వల్ల ఎన్నో శ్రమలు నేను అనుభవించాను. ఎందుకు? మా ఆస్తి మేము అనుభవించడానికి అవకాశం లేకుండా రకరకాల యాజిటేషన్స్ ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు నేను మౌనంగా ఊరుకున్నాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, దేవుని మాటలు బోధిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? వాళ్ళని వెళ్ళి క్షమించమని దేవుడు చెప్తే నేను వెంటనే అది ఆ 31 తెల్లవారితే 1 తారీఖు ఆ సంవత్సరం నేను మర్చిపోయాను. కానీ రీసెంట్ సంవత్సరాల్లోనే నేను వెళ్ళి వెంటనే వాళ్ళందరూ దొమ్మిగా వచ్చి మా ఇంటి మీద పడి, పొలిటికల్ పీపుల్స్ అక్కడ ఒక విగ్రహారాధన గురించి యాజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ నా మీద ఫైట్ చేశారు. ఆ తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి, అయినా నేనేమీ మాట్లాడలేదు. ప్రభువా నువ్వే చూసుకుంటావని మనసులో వాళ్ళు కొంచెం అసూయతో మాట్లాడారు. మనం ఇక్కడ గృహం కట్టుకున్నామని, ప్రార్థన చేస్తున్నామని. అయితే ఆ ఫస్ట్ ఉదయం స్వీట్లు, పళ్ళు కొనుక్కొని డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి గడప ఎక్కి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నేను వచ్చానండి. ఆ ముందు రోజుల్లో చాలా ఇక్కడ ఆ రకమైన యాజిటేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ ఈ కాలనీలో నేనే ఓన్ హౌస్ కట్టుకొని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాను. ఈ 24 గంటల ప్రార్థన నడిపిస్తూ ఉన్నాను నేను. మరి దేవుడే ధైర్యం ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నా నన్ను ఏం అనలేదు, కానీ మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి అన్నట్లుగా వాళ్ళు అర్థం చేసుకొని ఎన్నో సమస్యలు తెచ్చారు. తెలుగుదేశం ప్రజలను తీసుకొచ్చి. అయితే ఇన్ని రోజులు కూడా నేనైతే మాట్లాడతాను, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో నాకు తెలియదు, ఏమనుకుంటున్నారో. కానీ ఎదురింట్లోనే ఆ యాజిటేషన్ పాప ఎదురింట్లోనే వాళ్ళ ఓన్ హౌస్, వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర పై పోర్షన్లో ఇప్పుడు ఉంటున్నారు. అయితే ఒకరోజు మేము ఇంటి దగ్గర పెరటిలో గేటు కట్టించేటప్పుడు ఆ మేస్త్రీలు ఐరన్ వర్క్ చేసి వాళ్ళు బండి తెచ్చి అవతల వైపు వాళ్ళ చెట్టు కింద పెట్టారని తీసివేయమని చెప్పిందంట. ఎక్కడెందుకు పెట్టారు అనేసి వాళ్ళు నాకు కంప్లైంట్ చేసినప్పుడు నేనేం బాధపడలేదు. అయితే ఒకరోజు మొన్న రీసెంట్గా ఫ్రైడే ఆటో కుర్రాడు తెచ్చి కారు తీయడానికని డ్రైవరు ఆ ఆటో అటువైపు పెట్టాడు. పెడితే వెంటనే మేడ మీద నుంచి నేను అరిచాను, బాబు నాయుడు నువ్వు అక్కడ పెట్టకు, అటు సైడ్ వాళ్ళు దెబ్బలాడతారు, కాబట్టి మన స్థలంలోనే నువ్వు పెట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే ఆ అమ్మాయి విని మేడ మీద నుంచి, ఆంటీ లేదు పెట్టుకోండి ఏం పర్వాలేదు అని అన్నది. ఒకప్పుడు ఇలాగ అన్నావట కదా నువ్వు, మన మేస్త్రి చెప్పాడంటే ఆ రోజు మాకు బళ్ళు వస్తాయని నేను అన్నాను, పెట్టుకోండి పర్వాలేదు అని అన్నది. చూసారా ప్రార్థన ఎంత మంచి. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తిని మార్చు ప్రభువా,
మాకెవరూ కూడా శత్రువులు ఉండకూడదు, మేమెవరికి శత్రువులుగా ఉండకూడదు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా ప్రభువా, మీరే వాళ్ళందరినీ మార్చండి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే పలకరించి మీరు పెట్టుకోండి ఆంటీ అని అన్నది. నేను కూడా నా మనసులో ఉన్నది చెప్పేశాను. ఒకరోజు నువ్వు ఇలా అన్నావట మరి మేస్త్రి చెప్పాడని, లేదా ఆ రోజు మా వెహికల్స్ వస్తాయని అన్నానండి అని చెప్పింది. కాబట్టి వెంటనే నేను రెక్టిఫై చేసుకున్నాను. సరే దేవుడు వాళ్ళతోనే మాట్లాడించాడు. వాళ్ళే సమాధాన పడ్డారు. వాళ్ళే మనసులో ఏది ఉన్నా ఏమి లేకపోయినా నాతో మాట్లాడారు, పెట్టుకోండి పర్వాలేదని. కాబట్టి మనము క్షమించేవారుగా మనం ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి అలాగే మరి ప్రకటన గ్రంథము మరి 1వ అధ్యాయము 6, 7లో మనం చూసినట్లయితే కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను మీకేం ప్రసంగం చేయడానికి రాలేదు. నాకు దేవుడిచ్చినటువంటి ఆ మాటలు మీకు చెప్పిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చూడండి. 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి దేవుడు మనం యేసయ్య మన పాపములన్నిటినీ తుడిచివేయడానికి, మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయనే సరాసరి సిలువలో మరి మన శిక్షణ భరించారు. ఆ మహిమయు ప్రభావం యుగయుగములు కలుగునుగాక ఆమెన్. ఆయన యేసయ్య ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడంటే దేవుని స్తోత్రం. లేకపోతే మనకెక్కడ ఈ ధన్యత? యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే, పునరుద్ధానం ద్వారానే మనల్ని ఒక సమూహంగా క్రైస్తవులుగా, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు యేసయ్య ప్రేమికులు అని చెప్పేసి అక్కడ మనలందరినీ యాజకులుగా చేశాడంట దేవుని స్తోత్రం. ఇంకా 7వ వచనంలో ఆయన మేఘారూరుడే వస్తాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుందని, మరి అందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారని దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి ఆయన మేఘారూరుడే వస్తున్నాడు, ప్రతి వారి జీతాలు పట్టుకొని వస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలంటే మనము 133వ దావీదు కీర్తన 1-3 వరకు ఉన్నటువంటి వచనాలు సొంతం చేసుకోవాలని ప్రభువుపేట మీ సహోదరిగా మనవి చేస్తున్నాను. ఇంకా కాకుండా ప్రకటన గ్రంథంలోనే మరి ఆఖరుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5-7 వచనాలు ఏంటంటే, మీరు మారు మనసు పొందకపోతే ఆ దీపస్తంభాన్ని నేను వచ్చి తీసివేస్తానని ప్రభువు చెప్తున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనకు తెలుసు, దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఆత్మ దేవుడు పెట్టాడు. మనలో నివసిస్తున్న ఆత్మ దేవుని ఆత్మ. కాబట్టి అది పరిశుద్ధంగా ఉండాలి. మారు మనసు ఉన్నటువంటి జీవితాలైతే మరి మారు మనసు ఉన్నదని చెప్పుకుంటూ మారు మనసు పొందితే మనము అందరినీ ప్రేమించగలం, మెయిన్ సహోదరులను ప్రేమించగలం, మన సొంత సహోదరులను ప్రేమించగలం అంటున్నాడు. మరి 7వ వచనంలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజించిన దేవుని స్తోత్రం కలుగాక. మనం జయించాలి, పాపానికి జయించాలి, శాపాన్ని జయించాలి, తర్వాత సహోదరులు ప్రేమించాలి. అసూయ ద్వేషాలు పగలు మనలో ఉంటే ఆ పరదైసులో మనం చేరమని వాక్యం చెప్తుంది. అందుకని జయించాలి. అనేక సోదరులు శ్రమలు వస్తాయి. యోహాను సువార్త 16:33లో దేవుడు చెప్తున్నాడు, నేను లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను నేను లోకాన్ని జయించాను, మీరు భయపడొద్దన్న మాటలు దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి. నేను లోకాన్ని జయించాను. లోకంలో మనకి ఎన్నో శ్రమలు కలుగుతాయి. అది ఇంట్లో వాళ్ళ వలన అవ్వచ్చు, వీధిలో వాళ్ళ వలన అవ్వచ్చు, మరి ఎవరి వలన సరే, అపవాది వలన అవ్వచ్చు. మరి కాబట్టి మనము జయించాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఆ యోహాను సువార్త మరి 16:33లో అంటుంది చూడండి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. అనేక సహోదరుల వల్ల, కుటుంబాల వల్ల, భార్యల వల్ల, భర్తల వల్ల, బిడ్డల వల్ల, అపవాది వల్ల అనేకమైన శ్రమలు వస్తాయి. కానీ మనము ధైర్యంగా ఉండాలి. మరి ఆ శోధన జయించాలంటే యేసే ప్రేమ కలిగి ఉండాలని దేవుని మాటలు చెప్తుంది. ఇంకొక మాట చూడండి, మనము మత్తయి సువార్తలో మనం ఒక మాట అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 9లో ఏమన్నా చూడండి, సమాధానపరచువారు ధన్యులు. సమాధానం కలిగి మనం ఉండాలి. మరి సమాధానం లేకపోతే మనం ఎంత భక్తి చేసినా, ఎంతమందికి మేము గొడ్డలు ఇచ్చామండి, భోజనాలు ఎట్టామండి, వస్త్రాలు ఇచ్చామండి, అది చేసామండి,
ఇది చేసామండి అని చెప్తే దేవుడు అంటాడట, మీరెవరో నాకు తెలీదు అని చెప్పేసి